గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వం శ్రీరామచంద్రానుగ్రహకటాక్షఫలసిద్ధ్యర్థం. పరాభావనామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆర్థికంగా వీరు ఏ మాసాల్లో నిలబడబోతున్నారు, ప్రమాదాలు పొంచి ఉంటే గనక ఏ నెలల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఏవైనా కోర్టు సంబంధించిన జీకేతం ఎగరవేసే అవకాశం ఉందా అనేటువంటి విషయాలు పరిశీలనలో ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారి యొక్క ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను, రాజపూజ్యాలు 1 గాను, అవమానాలు 6 గాను చెప్పడం జరుగుతుంది. వీరు ధనాన్ని చేతిలో ఇసుగు జారినట్టుగా జారిపోతుంది ప్రథమాంకంలో. ద్వితీయాంకంలో కొంచెం పట్టు ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. విందు వినోద శుభకార్యక్రమంలో మీ ప్రమేయం లేకుండా ఉన్నటువంటి చోట కూడా నేనే ఉండాలి అనేటువంటి ఒక అపనమ్మకంతో ధనాన్ని ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు. పైగా వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు ద్వితీయాంకంలో వ్యాపారం ప్రారంభం చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే ఆగస్టు తర్వాత వ్యాపారానికి అనుకూలమైన వాతావరణంగా మకర రాశి వారికి చెప్పవచ్చు. పైగా రాజకీయంలో ఉన్న వారికి ప్రథమాంకంలో అద్భుతంగా ఉంటుంది. ద్వితీయాంకంలో కేడర్ మిమ్మల్ని పక్కకు పెట్టే అవకాశం ఏర్పడుతోంది. అయినా సరే జనాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. విద్యార్థుల జ్ఞాపకశక్తి కొంచెం తగ్గుతుంది. తగ్గినా కూడా మీరు అనుకున్న రంగాలకి మీరు ప్రవేశించేయడానికి అవకాశం ఎక్కువ శాతం కనబడుతోంది. వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు ద్వితీయాంకంలో ప్రారంభం చేయండి. రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో పెట్టేటువంటి వారు ప్రథమాంకమైనటువంటి జూన్ జూలైలో పెట్టుకోండి, కలిసి వచ్చేటువంటి సూచన. రైతులకి ప్రథమాంకం అంతగా కలిసి రావడం లేదు. పెట్టిన పెట్టుబడికి పండిన పంటకి ఖచ్చితంగా సరిపోతుంది. ద్వితీయాంకంలో మాత్రం మీరు ₹1 చవి చూడడం జరుగుతుంది. అంతేకాకుండా సొంతింటి కళ అనేటువంటిది మకర రాశి వారికి ప్రథమాంకంలో జరుగుతుంది. జూన్ జూలై ఆగస్టు నెలలో మీరు ఖచ్చితంగా ఇల్లు కొనుక్కునేటువంటి వ్యవస్థ జరుగుతూ ఉంటుంది. పైగా ఈ మకర రాశిల వారికి ప్రథమాంకము ధనపరంగా ఆరోగ్యపరంగా పర్వాలేదు అనేటువంటి మాట ఉంటుంది. విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు అక్టోబర్లో ప్రారంభం చేసుకోండి, కలిసి వచ్చేటువంటి సూచన. ఈ మకర రాశిల వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ద్వితీయాంకం కలిసి వస్తుంది. ప్రథమాంకంలో సంతాన యోగం అంతగా లేదు. వివాహం కొరకు చూసే వారికి ప్రథమాంకంలో వివాహ యోగం ఉంది, ద్వితీయాంకంలో వివాహ యోగం కనిపించడం లేదు. పైగా మకర రాశిలో ఉన్న వారికి తూర్పు అదేవిధంగా ఉత్తర దిశల్లో ఉన్నటువంటివి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సంబంధాలు. వీరు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సర్జరీ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. హార్ట్కు సంబంధించి కానీ నరాలకు సంబంధించి కానీ ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఆహార నియమాలు పాటించుకుంటూ ఆరోగ్య సూత్రాలు పాటించుకోవడం చాలా అంటే చాలా వరకు వీరికి చెప్పదగ్గ సూచన. ప్రతి విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూడకండి, టేక్ ఇట్ ఈజీ పాలసీగా చూడండి. మీరు ప్రతి విషయాన్ని కూడా ఇగ్రేట్ అవ్వడము, ఎక్కువ దాని గురించి ఆలోచించడం అనేటువంటిది మకర రాశి వారు చేస్తూ ఉంటారు. కాబట్టి మకర రాశి వారు ప్రథమాంకంలో ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతోంది. ఈ మకర రాశి వారు ప్రతిరోజు కూడాను ఈశ్వరుడికి బిల్వపత్రి సమర్పించడం కానీ, లేదా అమావాస్య ముందు వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున భస్మంతో అభిషేకం చేయించుకోవడం కానీ చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు భస్మాన్ని అడ్డంగా ధరించండి, మధ్యలో వృత్తాకారంగా ఆరావాలి కుంకుమను ధరించండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. కుదిరితే ప్రతి క్షణము కూడా శివనామస్మరణ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత తీసుకోండి. దీనివల్ల మీ యొక్క ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, మీ యొక్క వ్యాపార స్థితిగతులు మారుతాయి. దీంతో పాటుగా ఈశ్వరుడాక్షం పూర్తిగా ఉంటుంది. మకర రాశి వారికి శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఐశ్వర్య ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.
మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచారము చేయడం, ఒకవైపు వీరు మంచినీళ్ళను లాగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు వీరు. అంటే వీరికి తల్లిదండ్రుల ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, పూర్వజన్మ సుకృతం ద్వారా కానీ అనంతమైన సంపద, ఆనందానికి, విలాస జీవితానికి వీరే కేంద్ర బిందువులు. కనుక ఈ సంవత్సరము వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8, అంటే -6లోకి రాబోతున్నారు. కనుక వీరు ఏం గుర్తుపెట్టుకోగలగాలి? స్వీయ నియంత్రణ, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. విందులని, వినోదాలని, ఆర్భాటాలకు వెళ్ళారా? మీరు అప్పుల పాలు కావడమే కాకుండా కుటుంబాన్ని అస్తవ్యస్త పాలు చేయడం, క్రెడిట్ కార్డులో డబ్బులు గీయడం, డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి లోన్లు తేవడం, 2 కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది చెందించే పరిస్థితి కనపడుతుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 2, శత్రువులు పొంచి ఉన్నారు. కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరికి తృతీయ స్థానాధిపతి రాజు అవ్వడం, దేవగురు బృహస్పతి అక్కడి శని భగవానుడు కూడా ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల వారితో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సత్ప్రవర్తన మీరు ఉండగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలంగా భావించగలగాలి. అర్ధాష్టమ రాశాధిపతి కుజుడు మంత్రివర్యులు అవ్వడం వలన ప్రభుత్వపు అధికారులతో ఎంతో సమన్వయం అవసరం. పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయశాఖలతో ఆచితూచి మీరు ఉండగలగాలి. అది ఏ కాకుండా దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు పట్టించాలి. వీరు ఈ సంవత్సరము ఇటువంటి పరిస్థితుల్లో 6వ తారీఖు 2వ నెల 2027 పుష్యమాస అమావాస్య శనివారము శ్రవణ నక్షత్ర సందర్భంగా ఆ రోజు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కనుక ఈ మకర రాశి జాతకులు శక్తి కలిగితే ఈ సంవత్సరం లోపల కళవు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం, తోమాల సేవలో పాల్గొనడం, అంగ ప్రదక్షిణ సేవలో పాల్గొనడం, అలాగనే అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయ దర్శనం వలన మీరు కుబేరులు అవుతారు. అలాగనే యమునా నది స్నాన సందర్భంగా గ్రహదోషాన్ని తొలగించుకొని స్వీయ నియంత్రణ ద్వారా అనంతమైన అదృష్టానికి మీరే కేంద్ర బిందువులు అవుతారు. కనుక 6వ స్థానంలో రాజు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. ఎప్పుడు రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. కనుక నిత్య ఆధ్యాత్మిక చింతన అవసరం. మనిషి శరీరంలోని మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనాథ, ఆజ్ఞ, షట్చక్రాలను నిత్యము అదుపులో ఉంచుకోవడం, మెడిటేషన్ చేయడము, వాటిని వికసింపజేసుకునేటువంటి శక్తిని చేయడము వలన సంపూర్ణ నిత్య ఆనందభరితంగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు సూర్య నమస్కారం అవసరం. ప్రతి శనివారం పూట ఉపవాసం అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగా సినిమా రంగాల్లో ఉండబడిన వారు, డాక్టర్లు, అలాగనే న్యాయవాదులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా తగు జాగ్రత్తలు పఠించడం చాలా అవసరం. కారులో ప్రయాణం చేసేటప్పుడు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోండి. బైకు ప్రయాణం చేసేవాడు తప్పక హెల్మెట్ పెట్టుకోండి. వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ధర్మ మార్గంలో మీరు ఉండగలిగినట్లయితే మంచి సువర్ణపు కాలాన్ని, జీవితాన్ని మీరు పొందబోతారు. లేకపోతే అనవసరమైన అప్పులు చేయడం, గొప్పలకు వెళ్ళి విందులని, వినోదాలని,
మీరు ఉండగలిగినట్లయితే అనేక రకాలమైన సమస్యలతో సతమతమవడం, అనారోగ్యము, చర్మ వ్యాధులు, అలాగనే ఆహార ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, హోటల్ రంగ వ్యాపార కార్యక్రమాలు, నీటి సరఫరా రంగంలో ఉండబడిన వారు, అలాగనే వ్యవసాయ సోదరీమణులు కూడా వీలైనంత వరకు గౌరవ మర్యాదలతో ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే మీకు సువర్ణపు కాలంగా భావించాలి. లేకపోతే అప్పుల కాలమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. 2026 సంవత్సరంలో మకర రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా? ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? మకర రాశి మకర రాశి బాగా ఉద్యోగ ప్రయత్నం చేసినా ఏమి ఏం రాదు. ఈ సంవత్సరం రావురా. రావు. 2026 సంవత్సరంలో మకర రాశి వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది? అలా నిదానం బాగానే 2026 సంవత్సరంలో దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? మకర రాశి వారి బాగా 2026 సంవత్సరంలో మకర రాశిలో ఉన్న పోలీసు, లాయర్లు ఆ వ్యవస్థకి ఎలా ఉంటుంది? కొత్త పోస్టింగ్లు ఏమైనా వస్తాయా? బాగా బాగా మకర రాశి వాళ్ళు పోలీసులు బాగా నాయకులు బాగా పోలీసులు బాగా, లాయర్లు బాగా. మకర రాశి వారి విద్యార్థులకి ఎలా ఉంటుంది? చదువులు ఎలా ఉంటాయి? బాగా చదువుతారా లేదా బాగుంది. విద్యార్థులు? ఈ సంవత్సరం ఉద్యోగాలు వస్తాయి చదువుకుంటే, బాగా ప్యాస్ అయితే. 2026 సంవత్సరంలో మకర రాశి వారు ఇల్లు ఏమన్నా పొందడం జరిగిందా? ఇల్లు కానీ ఖాళీ భూములు కొనడం కానీ ఏమైనా జరుగుతుందా? కొంటారు 2026 సంవత్సరంలో సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది? కొత్త సినిమాలు ఏమైనా తీయొచ్చా? తీసిన సినిమాలు బాగా ఆడతాయా లేదా? పర్లే. ఇప్పుడు మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? మరే శుంఠి చేస్తారా? శుంఠి 6 కేజీన్నర తాటి బెల్లం శుంఠి ఎత్త చేసి ఆరబెట్టండి కడిగి. శుంఠి మెత్తగా ఉండినాక తాటి బెల్లం ముద్ద మనకొట్టి ఆరోగ్యం బాగా తినండి. దగ్గు వచ్చిన వాళ్ళకేమో తులసిమ్మని తినండి. ఆకులు పాతి దెబ్బకు బాది అయ్యా తిని రేపు మన నీళ్ళు పోసుకొని వాళ్ళ గుడ్డ ఏరియా ఉట్టుకొని ఉంటే మంచి జరుగుతుంది దగ్గున్నారు. వ్యాపారాలు బాగా కలిసి రావాలంటే మకర రాశి వారు ఏం చేయొచ్చు? పరిహారాలు ఏం చేయొచ్చు? ఎలాంటి గుళ్ళకి వెళ్తే బాగుంటుంది? అమ్మవారి గుడికి జమ్ చెట్టు పూజ చేయమను. ఎలాంటి దానాలు చేయొచ్చు పేద బ్రాహ్మణులకి? నల్ల నువ్వులు, నల్ల మినువులు, బుడ్డ శనగలు చేస్తే గుడ్డలు పెట్టవచ్చు. మంచిది. ఇప్పుడు కాదు, కార్తీక మాసంలో పెట్టి మంచిది. మాఘ మాసంలో పెట్టి మంచిది. అరుంది. ఇప్పుడు సూర్య మాసం ఇది వద్దు. చేపాలు మంచిది కాదు, కొడతారు.